హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఇట్స్ మండే మార్నింగ్ 5:30 అయితే అయిందండి. యూజువల్గా ఎవ్రీ మార్నింగ్ అయితే ఈ టైంకి నా డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి వంట, ఇంట్లో క్లీనింగ్, మధ్యలో హెల్పర్ వస్తుంది, ఇలాగనమాట డే ఇలా సరిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసే పనులే కాబట్టి రోజు కూడా ఇవే చేసుకుంటూ ఉంటాను. అయితే ఈ యాక్టివిటీస్ అనేవి అంటే నా పనులన్నీ కూడా 11కి అట్లా అయిపోవాలని ఒక ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. జస్ట్ ప్లానింగ్ ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ టైంకి అయిపోతాయి కదండి. బట్ నేను కూడా అలాగా ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడు పనులప్పుడు చేసుకోవాలని చూస్తూ ఉంటాను అనమాట. నాకైతే మార్నింగ్నే ఎక్కువ పనులు ఉంటాయన్నమాట. పొద్దున్న లేవగానే టిఫిన్ చేయాలి, పిల్లలకి లంచ్ బాక్స్ అవ్వాలి. ఇలా ప్రతి పని గురించి ఆలోచిస్తూ కూర్చోడానికైతే నాకు కుదరదనమాట. ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి పాలకూర, ఉల్లికారం. దాని గురించి నేను ఏం చేశానంటే పాలకూరను ముందు రోజు ఫ్రెష్గా కడిగేసి ఒక బౌల్లో ఆరబెట్టేసి ఉంచాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇలా తీసి అలా కూరలో అయితే వేసేయచ్చు కదా. ఇంకా అలాగే స్నాక్స్ బాక్స్కి వచ్చేసి కొన్ని బొప్పాయి ముక్కలు, ఇంకా కొన్ని కొమ్ములు అయితే వేసి పెట్టేశాను. సో ఇలా అయితే లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసి తనకైతే ఇచ్చేసాను. ఇంకా అయితే కొన్నిసార్లు మన లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటాయి కదా. అంటే మనకి టైం లేట్ అవుతూ ఉంటాయి, పనులు డిలే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో కూడాను. అలా ఈరోజైతే మా పాప బస్ మిస్ అయిపోయిందనమాట. సో ఇంకా ఇక్కడ మా వారు కానీ నేను కానీ ఎవరొకరు తను మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఇది ఒక ఎక్స్ట్రా పని అనమాట మళ్ళీ మాకైతేను. ఇలానమాట రొటీన్లో కొన్ని ఇలా డిలే అయిపోవడం, మళ్ళీ మనకి అది ఎక్స్ట్రాగా వర్క్ చేరడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇదైతే నాకు మరీ చిరాకు తీసుకొచ్చే విషయం అనమాట. ఆ పనులన్నీ నా పనులు రొటీన్ ఉంటుంది కదా, దాని మధ్యలో ఆపి నేను ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ మా పాపని తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి రావాలి. ఇలా అయిపోతుంది అనమాట. ఇంకా పిచ్చ కోపం అయితే వచ్చేస్తుంది అనమాట మా పాప మీద అయితేను. కానీ ఏం చేస్తాం, ఇంకా కంట్రోల్ అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటాను అనమాట. అంతకంటే చేసేది ఏమైతే లేదు కదా. కాబట్టి తను ఆన్ టైంకి బస్సుకి వెళ్ళిపోయేలా చూసుకుంటూ ఉంటాను అనమాట. క్యారేజ్ అనేది లేట్ అవ్వకుండా. కానీ పిల్లలకి కాసంత బద్ధకం అనేది ఒక్కరోజైనా ఎప్పుడైనా సరే వస్తూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. సో అలా ఈరోజు కూడా మా అమ్మాయికి ఒక 5 నిమిషాలు బస్సు అనేది ఇలా మిస్ అయిపోయి తనైతే లేట్ అయిపోయింది. ఇంకా మా వారి ఇంట్లో ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదండి. మా వారు ఎప్పుడైనా సరే ఇంట్లో లేకపోతే నేను అనమాట ఇంకా చిరాకు అనేది చాలా వస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ మా వారు అయితే మా పాపని ఇంకా బండి మీద డ్రాప్ చేయడానికి తీసుకువెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఇంట్లో ప్రతిరోజు కొన్ని రొటీన్ అనేది ఉంటూ ఉంటుంది కదా. సో అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తను వెళ్ళిన తర్వాత బయట ఇంకా మొత్తం చెప్పుల స్టాండ్ అంతా కూడా తీసినవి విప్పినవి అన్నీ కూడా ఇట్లా ఉంటాయి అనమాట. చెప్పులు ఇవన్నీ కూడా అవన్నీ అక్కడ సర్ది పెట్టాను, గుమ్మం తుడవాలి కాబట్టి. ఇంకా అలాగే రాత్రి మిషన్ వేసేసి ఉంచాను అనమాట. ఇంకా ఇదైతే డే బై డే కానీ లేదంటే ఒక రోజు డైలీ కానీ బట్టలను బట్టి ఉంటుందన్నమాట వాష్ అనేది. సో ఆ బట్టలన్నీ కూడా ఇప్పుడు పైన ఆరబెట్టేసి వస్తూ ఉంటాను అనమాట. సో ఇదిగో మా పాప స్కూల్. ఇంకా తను వెంటనే టైం అనేది ఉండదన్నమాట. డ్రాప్ చేసి గబగబా ఇంటికి అయితే వచ్చేయాలి. మళ్ళీ మా వారికి అయితేను మళ్ళీ తన డ్యూటీ అయితే తనకు ఉంటుంది కదా. మార్నింగ్ రష్ అయితే ఇలా ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా. మరి ఇంకా ఈవినింగ్ అయితే కొన్ని వర్క్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను నేను. అంటే పిండి వేసుకోవడం కానీ, బట్టలు మడతట్టడం కానీ, లేదంటే ఏదైనా పేస్ట్లు చేసుకోవాలి కానీ ఇలాగ ఎక్సెట్రా అనమాట. ఇవన్నీ కూడా నేను కొన్ని ప్లానింగ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటితో నేను అలా ముందుకు వెళ్ళిపోతాను ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అయితేను. ఇలాంటి ప్రాపర్ ప్లానింగ్స్ అనేవి మనకు ఉన్నాయనుకోండి, మనకైతే శ్రమ ఉండదన్నమాట. అట్లాగే మనకి రెస్ట్ దొరుకుతుంది, మనం కూడా చాలా బాగుంటాము. ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. ఇంక ఈరోజు మా అయ్య గారు హెల్త్ చెకప్కి అయితే వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ ఇంటికి రాలేదు. ఇంకా బస్సు దిగి 10 ఆ టైంకి అయితే ఇంక డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. ఎందుకంటే హాస్పిటల్ సంగతి తెలిసిందే కదా, మనకి ఎన్ని చెకప్లు అవుతాయి, వెయిటింగ్ ఇవన్నీ కూడాను. సో ఇంకా ఆయన వచ్చేటప్పటికి 11:30, 12 అట్లా అయిందనమాట. ఇంక ఈ లోపల నేను మార్నింగ్ పాలకూర ఉల్లికారం చేశాను కదా. సో ఇంట్లో కొబ్బరికాయ ఉంటే దాంతో చక్కగా ఇట్లా కొబ్బరి చట్నీ అయితే చేసేసాను అనమాట. అట్లాగే చారు కూడా పెట్టేశాను. ఇంకా ఈరోజు కర్రీస్ అయితే ఇలాగనమాట. ఇదైతే లంచ్ మెనూ. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి మా మామయ్య గారు వచ్చారు కదా. సో ఇదనమాట స్పెషల్ అయితేను. ఇంకా మా మామయ్య గారు వచ్చారంటే ఇంకా మా అత్తయ్య గారు అయితే రాలేదనమాట. ఓన్లీ హెల్త్ చెకప్ కోసమే కదా రావడం, అందు గురించి అనమాట. చూపించేసుకుని ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి కాస్తంతో గంట సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరిపోతారనమాట.
ఇంకా మా వారైతే కార్డ్ అయితే రాసి పెట్టేసి ఉంచేస్తారనమాట హాస్పిటల్లో. సో ఇంకా రాగానే మా వారు ఇంకా మా మామయ్య గారు ఇద్దరు కలిసి హాస్పిటల్లో ఇవన్నీ చూపించుకుని ఇద్దరు కలిసి ఇంటికైతే వచ్చేసారు. ఇంకా మా వారు ఇంకా మధ్యాహ్నం ఇంకా మా మామయ్య గారితో పాటే భోజనం అది కూడా చేసేస్తున్నారనమాట. భోజనం చేసేసి ఇంకా మా మామయ్య గారిని ఒక గంట ఉండిన తర్వాత డ్రాప్ చేసేస్తారు బస్ స్టాండ్కి అయితేను. ఇంకా టైం వచ్చేసి 12:30 అట్లా అయిపోతుందనమాట. ఇంకా మా మామయ్య గారు అయితే ఎర్లీగానే భోజనం చేసేస్తారు. 12:30 లోపల భోజనం అయితే అయిపోవాలి. సో అందు గురించి అనమాట వంట కూడా చాలా తొందరగా రెడీ చేసేసాను. ఇంకా మా మామయ్య గారితో పాటు మా వారు కూడా ఇంకా భోజనానికి కూర్చుండిపోయారనమాట. యూజువల్గా ఈ టైంకి అయితే నేను ఇంకా 11కి అట్లా నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుని ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా స్లీప్ అనేది వేసేస్తాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవడం వల్ల కాస్తంత వీక్గా ఉంటుంది అనమాట నాకు. సో ఈ స్నాప్ తీసుకోవడం వల్ల ఇంకా ఆ వీక్నెస్ అనేది తగ్గి ఫుల్ రిఫ్రెష్ అయిపోతాను. మా మావయ్య గారు ఇంకా భోజనం చేసి రెస్ట్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది. సో తనకైతే ఇక్కడ బత్తాయి రసం అయితే కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో పిల్లలు స్కూల్లో అయితే వాటర్ ఎక్కువగా తాగరనమాట. మా పాప అయితే అస్సలు తాగదు. మార్నింగ్ తీసుకెళ్ళిన ఒక్క బాటిల్ అలాగే తీసుకొస్తూ ఉందన్నమాట, వాటర్ బాటిల్. సో అందు గురించి అనమాట ఈ మధ్యన ఇంకా అప్పుడప్పుడు ఏ ఒక రసాలు చేస్తూ ఉన్నాను అనమాట, జ్యూసెస్ ఇలాంటివన్నీ నేను. సో తనకి ఇచ్చేసి ఇంకా మేము నేను కూడా ఇద్దరు టీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నేను రొయ్యలు అయితే తెప్పించాను మా వారితోటి. ఎందుకంటే వీక్లీ వన్స్ అనమాట, మధ్యలో ఎప్పుడైనా అనమాట, ఎప్పుడైనా సరే గుడ్లు కానీ ఇట్లా రొయ్యలు కానీ చేస్తూ ఉంటాను అనమాట వీక్లీ వన్స్. మనకి సండే అయితే అట్లాగా నాన్ వెజ్ ఉంటుంది కదా ఇంట్లో అయితేను. సో సండే కంటే ఎక్కువ రొయ్యలు ఇట్లాగా వీక్లీ వన్స్ మధ్యలో అనమాట వెన్స్డే కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. చక్కగా మంచిగా రొయ్యలు ములక్కాడ ఇలాగ లేదంటే రొయ్యలు వేపు కానీ అలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అయితేను. సో అందు గురించి ఇక్కడ రొయ్యలు అయితే క్లీన్ చేసేస్తాను. ఇదైతే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇవైతే రొయ్యలు ఎప్పుడు కూడా పెద్ద రొయ్యలు తీసుకొస్తారు, అలాంటిది కొంచెం చిన్న రొయ్యలు అనమాట. చాలా టైం తీసేసుకుంది రొయ్యలు చేయడానికి అయితేను. ఇట్లా మధ్యలో కొంత మట్టి ఉంటుంది కదా వీటికి. సో వాటిని అయితే కంపల్సరీ ప్రతి రొయ్యకి కూడా తీస్తాను అనమాట. ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అట్లా వేసేయడానికి అయితేను. ఏదో మనకి తిన్నప్పుడు ముక్క పంటికి మట్టి తగులుతుందేమో అన్న ఫీలింగ్ అనేది నాకు ఉంటూ ఉంటుంది. సో అందు గురించి ప్రతి రొయ్య కూడా చిన్నదైనా పెద్దదైనా సరే తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా రొయ్యలన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుని బాక్స్లో పెట్టేస్తాను. ఇదైతే నెక్స్ట్ డేకి అనమాట, మార్నింగే లంచ్ బాక్స్లోకి ఇదైతేను. ఇంకా చికెను మటను ఇలాంటివి అంటారా, ఇవైతే నేను అస్సలు బాక్స్లో ప్రిఫర్ చేయను అన్నమాట. నిజానికైతే పిల్లలందరూ కూడా తెచ్చుకుంటూ ఉంటారనమాట, కానీ నేను ఎందుకో కానీ నాకు ఇష్టం ఉండదు బాక్స్లో పెట్టడం అనేది. ఇంట్లోనే దాన్ని అయితే నేను సండే అది కూడా నేను ఎక్కువగా పాపకైతే పెడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇదిగో రొయ్యలు పక్కన పెట్టాను చూడండి వాటర్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు శుభ్రంగా బాగా గట్టిగా పిండేసి బాక్స్లో అయితే ప్రిజర్వ్ చేసేసుకుంటాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసి. నేనైతే వీక్లో ఎక్కువగా నేను లిమిటెడ్గా వెజ్జెస్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఒక వీక్లో నాకు 4 రకాల వెజ్జెస్ ఉంటే చాలన్నమాట. ఒక లీఫీ వెజిటేబుల్ అయితే తప్పకుండా తీసుకుంటూ ఉంటాను అనమాట. 1 వీక్ వచ్చేలా చూస్తాను. నాకు కాయగూరలు అన్నీ కూడాను వాడిపోవడం, ఎండిపోవడం, కుళ్ళిపోవడం లాంటివి వేస్ట్ పని లేకుండా సరిగ్గా 4 రకాలు అనేవి ఉండేలా చూసుకుంటూ ఉంటాను అనమాట. వీక్ లోపల అవన్నీ కూడా కన్జ్యూమ్ చేసేలా చూస్తూ ఉంటాను అనమాట. కరెక్ట్గా 6 డేస్కి సరిపోతాయి. ఇవన్నీ కూడా మిగలకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను అనమాట. అలాగే కరెక్ట్గా ఒక అర కేజీ చాలా అన్నమాట మాకైతే ఇంట్లోని. ఎందుకంటే మేము ముగ్గురు ఉంటాం కాబట్టి, అది కూడా మా వారు నైట్ తినరు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.